ఇండస్ట్రీలో హీరోలకు వరుసగా సినిమాలు విడుదల కావడం మనం తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఒక స్టార్ హీరోయిన్కు చెందిన 2 సినిమాలు కేవలం 2 రోజుల గ్యాప్లో థియేటర్లోకి రావడం మాత్రం ఆసక్తికరమైన విషయమే. ఇప్పుడు అలాంటి అరుదైన సందర్భమే లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఎదురైంది. అవును, ఈ ఆగస్టు నెలలో నయనతార సినీ అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఒక సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకి రానుండగా మరో సినిమా కేవలం 2 రోజుల తరువాత అంటే ఆగస్టు 28న థియేటర్లోకి రాబోతోంది. అంతేకాదు ఈ 2 సినిమాలు కూడా ఒకే తరహా కథలతో తెరకెక్కినవి కావు. ఒకటి భారీ యాక్షన్ క్రైమ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ అయితే మరొకటి పూర్తి భిన్నమైన రొమాంటిక్ కామెడీ డ్రామా. ముందుగా ఆగస్టు 26న విడుదల కానున్న సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యష్ ఇప్పుడు టాక్సిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంపై మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో నయనతార కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నయనతార సాధారణ హీరోయిన్ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తన కెరియర్ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. టాక్సిక్లో కూడా ఆమె పాత్ర ఎలా ఉండబోతోంది, హీరో యష్ పాత్రతో ఆమెకు ఎలాంటి సంబంధం ఉంటుంది అనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నయనతార సాధారణంగా తాను నటించిన సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు కావడం అరుదుగా కనిపిస్తోంది. కానీ టాక్సిక్ ట్రైలర్ ఈవెంట్కు నయనతార హాజరయ్యారు. ఇది అభిమానులను, సినీ ప్రేక్షకులను మరింత ఆకర్షించింది. నయనతార స్వయంగా ప్రమోషన్ కార్యక్రమానికి రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక టాక్సిక్ విడుదలైన 2 రోజులకే మరోసారి నయనతారను థియేటర్లో చూడబోతున్నాం. ఆగస్టు 28న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. హాయ్ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా యువ నటుడు కేవియన్ ఆమెకు జోడీగా కనిపించనున్నారు. ఇది రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కింది. అంటే ఒకవైపు ఆగస్టు 26న యష్తో కలిసి భారీ యాక్షన్ నేపథ్యంలో ఉన్న టాక్సిక్లో కనిపించే నయనతార, మరోవైపు ఆగస్టు 28న కేవియన్తో కలిసి పూర్తిగా భిన్నమైన రొమాంటిక్ కామెడీ కథలో కనిపించబోతున్నారు. కేవలం 2 రోజుల వ్యవధిలోనే 2 సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ 2 సినిమాల్లో నయనతారను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సాధారణంగా ఒకే హీరోయిన్కి చెందిన 2 సినిమాలు చాలా తక్కువ వ్యవధిలో విడుదలైతే ప్రేక్షకుల్లో ఒక సినిమాపై మరో సినిమా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే టాక్సిక్, హాయ్ 2 పూర్తిగా వేరువేరు జోనర్లకు చెందిన సినిమాలు. ఒకటి యష్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్, మరొకటి యూత్ని టార్గెట్ చేసే రొమాంటిక్ కామెడీ డ్రామా. కాబట్టి 2 సినిమాలకు ప్రేక్షకుల టార్గెట్ కూడా భిన్నంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ 2 సినిమాల్లో నయనతార పాత్రలు ఎలా ఉంటాయి? టాక్సిక్లో ఆమె పాత్ర సినిమాకు ఎంత కీలకం? హాయ్లో కేవియన్తో ఆమె కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఈ 2 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయి అనేది తెలియాలంటే మాత్రం సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక నయనతార కెరియర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చాలా సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు, భిన్నమైన జోనర్లను ఎంచుకోవడం ద్వారా తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నారు. అందుకే ఆమెను అభిమానులు లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. ఇప్పుడు ఒకే వారంలో 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వస్తుండటంతో ఆగస్టు నెల నయనతార అభిమానులకు నిజంగానే స్పెషల్గా మారబోతోంది. ఆగస్టు 26న టాక్సిక్, ఆగస్టు 28న హాయ్, 2 రోజుల గ్యాప్లో 2 సినిమాలు, అది 2 విభిన్నమైన జోనర్లలో. మరి ఈ డబుల్ ధమాకాలో నయనతార ఏ సినిమాతో ఎక్కువగా ఆకట్టుకుంటారు?
టాక్సిక్లో ఆమె పాత్రకు ప్రశంసలు వస్తాయా, లేక హాయ్లో ఆమె నటన కేవిఎన్తో కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయా? ఇది తెలియాలా అంటే ఆగస్టు 26, ఆగస్టు 28 వరకు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి ఈ ఆగస్టు నెలలో నయనతార అభిమానులకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాల పండగే అని చెప్పవచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.